బేతాళ కథలు. ఈ కథ పేరేంటంటే నిబద్ధుడి ఎంపిక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దింపి ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి అద్భుత శక్తులను పొందాలని నీవింత శ్రమిస్తున్నావని నా అనుమానం. లేదా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులేనని, తమ బాగు తాము చూసుకునేవారేనని నీవు భావిస్తుండవచ్చు. దురాశపరుల నుంచి తన సమస్యలు తప్పితే ఇంకేవి పట్టించుకొని అధిక సంఖ్యాక ప్రజల నుంచి నిజాయితీపరులను, విశ్వసనీయులను, వాస్తవమైన మనుషులను వేరు చేసి గుర్తించడం చాలా కష్టం. లేదా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులేనని, తమ బాగు తాము చూసుకునేవారేనని నీవు భావిస్తుండవచ్చు. దురాశపరుల నుంచి తమ సమస్యలు తప్పితే ఇంకేవీ పట్టించుకొని అధిక సంఖ్యాక ప్రజల నుంచి నిజాయితీపరులను, విశ్వసనీయులను, వాస్తవమైన మనుషులను వేరు చేసి గుర్తించడం చాలా కష్టం. దురాశపరులలో కూడా అటువంటి నిజాయితీపరులు ఉంటారని నీవు తెలుసుకోవడానికి నీకొక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కాశీరాజుకు ప్రపంచమంతటి నుంచి గౌరవ ప్రవత్తులు లభించేవి. దేవేశ్వర ప్రతాపసింహుడు కాశీపాలకుడిగా ఉండేవాడు. ప్రతాపసింహుడు ధైర్యసాహసాలకి, నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడు. ప్రజల శ్రేయస్సు, సంతోషం కోసం అతడు శతవిధాలా పాటుపడేవాడు. కాశీ ప్రజలు కూడా తమ రాజుని ఎంతగానో గౌరవించేవారు. రాజ్య పరిపాలనలో సుదీర్ఘకాలం గడిపిన తర్వాత రాజు కూడా అలసిపోయాడు. ఈ విషయాన్ని అతడు ప్రధానామాత్యుడు చంద్రశేఖర శాస్త్రితో చర్చించాడు. ప్రభు, పాలనా వ్యవహారాలతో మీరు విసిగిపోయారు. మీకు విశ్రాంతి కావాలి. రాజుగా మీరు ఈ రాజ్యానికి అత్యున్నత అధిపతిగా ఉన్నారు. కానీ వీటితో పాటు రాజకోశాధికారిగా కూడా మీకు కొన్ని విధులున్నాయి. రాజకోశాన్ని తగిన విధంగా నిర్వహించడానికి ప్రత్యేక కోశాధికారి అవసరం ఉన్నప్పటికీ ఈ అదనపు బాధ్యతను మీకు మీరే చేపట్టవలసి వచ్చింది. కానీ ఇతర బాధ్యతలను మోస్తూ ఈ పని చేయడం చాలా కష్టం. అందుకే మీరు అలసిపోతున్నారు అన్నాడు మహామంత్రి. రాజనేవాడు తప్పకుండా రాజ్యపాలనా వ్యవహారాలలో పాలు పంచుకోవాలి. కానీ కోశాగారాన్ని నిర్వహించిన బాధ్యతను అతడు ఎందుకు మోయాలి? కానీ మీరు చెప్పింది మాత్రం నిజం. నేను అధిక భారంతో కుంగిపోయాను. నాపై ఈ ప్రత్యేక బాధ్యతకు ఏది మూల కారణం అని ప్రశ్నించాడు రాజు. దానికి మంత్రి సమాధానమిస్తూ, వాస్తవానికి కాశీరాజు రాజ్యకోశాధికారి పదవిని సాంప్రదాయకంగానే నిర్వహిస్తూ వచ్చారు. మీ తండ్రి రాజా యుద్ధవీరసింహుడు ఈ సంప్రదాయాన్ని అమలులోకి తెచ్చారు. మంత్రివర్య, మీరు నాకంటే అనుభవశాలురు, పెద్దవారు కూడా. మీరు మా తండ్రి గారిని కూడా సేవించారు. మీతో ఆయన చాలా విషయాలే చర్చించుంటారు. కాశీలో ఇలాంటి వ్యవస్థను సృష్టించడానికి తగిన కారణం ఏమిటో దయచేసి నాకు బోధపరచండి. మహామంత్రి మందహాసం చేస్తూ, రాజా, ఈ తప్పనిసరి సాంప్రదాయం వెనుక ఒక అవమానకరమైన ఘటన దాగి ఉంది. మీ తండ్రి తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటారో చూడడానికని తరచుగా మారువేషంలో పట్టణం దాటి వెళ్ళేవారు. అదే సమయంలో రాజసేవకులు ఎలా పనిచేస్తున్నారో కూడా పరిశీలించేవారు. రాజు మారువేషంలో ఉండగా అతడిని ఏ ఒక్కరూ కూడా గుర్తించగలిగేవారు కాదు. ఆ విధంగా మీ తండ్రి తన రాజ్యంలో జరుగుతున్న ఘటనలన్నింటి పట్ల అప్రమత్తంగా మెలిగేవారు. రాజు మారువేషంలో వెళ్ళేటప్పుడు నేను కూడా ఆయనని అనుసరించేవాడిని. ఒక రాత్రివేళ రాజు నగరాన్ని దాటి వెళ్ళారు. మేం ఆ సమయంలో రాచ గిడ్డంగిలోకి ప్రవేశించాం. ఆ సమయంలో కోశాగారం లోపల వెలుతురు ఉండడం చూసి ఆశ్చర్యపోయాం. ఎవరో అక్కడ మాట్లాడడం కూడా విన్నాము. మేం నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళి జరుగుతున్నది చూసి నిర్ఘాంతకు గురైనాము. రాజకోశాధికారి తన సహాయకుడి తోడ్పాటుతో కోశాగారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నాడు. అతడు సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు. ఈ ఘటనలో కోశాధికారి తప్పించుకుని పారిపోయాడు. కానీ అతడి సహాయకుడు మాత్రం పట్టుపడ్డాడు. రాజు వెనువెంటనే కోశాధికారిని పట్టుకుని రేపటి దినం తన ఆస్థానానికి తీసుకురావాల్సిందని ఆదేశించాడు. ఆ మరుసటి దినం మీ తండ్రి యుద్ధవీరసింహుడు తన ఆస్థానంలోని సహాయకులందరినీ పిలిపించాడు. జరిగిన నేరం చర్చించారు. కోశాధికారి తీవ్ర తప్పిదం చేశాడని అందరూ అంగీకరించారు. కోశాధికారికి రాజు మరణశిక్ష విధించాడు. అయితే రాజు దయార్థ హృదయుడు. నన్ను కూడా సలహా అడిగాడు. దాంతో తప్పు చేసిన కోశాధికారిని నగర ప్రజలందరి ముందు అవమానించి
యావజ్జీవ కారాగార శిక్ష వెయ్యాలని నిర్ణయించాము. అయితే కోశాధికారి తన శిక్షను అనుభవిస్తుండగా జబ్బుపడ్డాడు. దాంతో అతడి కథ ముగిసింది. రాజు మాత్రం అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఆనాటి నుంచి కాశీరాజే స్వయంగా కోశాధికారిగా ఉండాలని నిర్ణయించాడు. అలా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. గత చరిత్ర విన్న ప్రతాపసింహుడు, నేను కూడా ఆ నిర్ణయాన్నే ఆమోదిస్తాను. కానీ ఈ అదనపు పని భారం రాజ్యపాలనపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలి. రాజు ఆదేశానికి విధేయత చూపగల పరిష్కారం. ఇది రాజ్యపాలనను సులభతరం చేయడమే కాకుండా కోశాగారాన్ని సురక్షితంగా ఉంచగలదు కూడా అన్నాడు రాజు. శాశ్వత పరిష్కారమా? అయితే అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తికి కోశాగార బాధ్యతను అప్పగించండి. బయట వ్యక్తికి బాధ్యతను అప్పగించడం కంటే మన ఆస్థానంలోని వారి నుంచే ఎవరో ఒకరిని ఈ పనికి మనం ఎంచుకుంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మహామంత్రి. మనం రేపు ఉదయాన్నే ఆస్థానంలో ఈ కొలువుకు తమ పేరు నమోదు చేసుకోమంటూ పిలిపిద్దాము. వచ్చిన పత్రాలను అన్నింటినీ పరిశీలించి ముఖాముఖి మాట్లాడిన తర్వాతే అర్హుడైన వ్యక్తిని ఎన్నుకుందాము. దీనికోసం ఒక ఎంపిక మండలిని ఏర్పరుద్దాము. రాజుగా మీరు ఆ మండలికి నేతృత్వం వహించండి. నేను సేనాధిపతి, రాజవైద్యుడు, రాజగురువు ఈ మండలిలో ఉంటాము అన్నాడు మంత్రి. రాజు కూడా దీనికి అంగీకరించాడు. కోశాధికారి పదవి కోసం నమోదు చేసుకోవాల్సిందని రాజప్రకటన వెలువడింది. ఆస్థానంలో ఉన్న 101 మందిలో 100 మంది తమ పేరు నమోదు చేసుకున్నారు. రాజు తీవ్రంగా ఆలోచించాడు. ఈ పదవి అంత ముఖ్యమైనది కాబట్టే దాదాపు అందరూ నమోదు చేసుకున్నారా? తర్వాత అతడు ఎంపిక మండలిని సమావేశపరిచాడు. ఈ పదవికి పేరు నమోదు చేసుకోని ఏకైక అభ్యర్థి పేరు విశాలగుప్తుడు. ఇతడు ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుడు. రాజ్య ఆర్థిక విధానాలపై సలహా ఇస్తుంటాడు. అలాగే రాజ్యానికి సంబంధించిన ద్రవ్య వ్యవహారాలకు కూడా బాధ్యత వహిస్తుంటాడు. సరైన అర్హత, అనుభవం ఉన్న వ్యక్తి ఈ పదవికి ఎందుకు పేరు నమోదు చేసుకోలేదని ఎంపిక మండలి సభ్యులు ఆశ్చర్యపడ్డారు. ఆస్థానంలో బహిరంగ సభలో మరుసటి దినం అభ్యర్థులను పిలిపించి పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి దినం అభ్యర్థుల గుణగణాల పరిశీలన ప్రారంభమైంది. రాజ ఆస్థానంలో రాజసభికులు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. రాజు తరపున ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రశ్నించసాగాడు. కోశాధికారి పదవికి పేరు నమోదు చేసుకున్న అందరికీ ఒక్క ప్రశ్న. ఈ పదవికి మీరే తగిన అభ్యర్థినని ఎందుకు భావిస్తున్నారు? ఈ పదవికి మీరు ఎందుకు నమోదు చేసుకున్నారు? రాజు అడిగిన ప్రశ్నకు ఆ 100 మంది అభ్యర్థులలో ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేకపోగా తానే తగిన అభ్యర్థినని రుజువు చేసుకోలేకపోయారు. దాంతో ప్రధానమంత్రి రాజు అనుమతితో ఆ పదవికి పేరు నమోదు చేయని వ్యక్తిని సంబోధిస్తూ, నీవు ఈ పదవికి పేరు ఎందుకు నమోదు చేసుకోలేదని ప్రశ్నించాడు. విశాలగుప్తుడు తన ఆసనం నుంచి లేచి వినయంగా ఇలా సమాధానమిచ్చాడు. అయ్యా, నేను ఇప్పుడు చేస్తున్న పనులు బాధ్యతలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. ఆస్థాన ఉద్యోగిగా నేను రాజశ్రేయస్సు కోరి ఆర్థిక వ్యవహారాలపై నా అభిప్రాయాన్ని తరచుగా వ్యక్తపరుస్తూ ఉన్నాను. అందుకే రాజకోశాధికారి పదవిని నేను పేరు నమోదు చేయలేదు. ఈ పదవికి నేను తగిన వాడిని కానని నాకుగా నేను భావించడంతో నా అభ్యర్థిత్వం అంతటితోనే ముగిసిపోయిందని నేను భావించాను. తర్వాత దేవేశ్వర ప్రతాప మహారాజు ఇలా ప్రకటించాడు. గౌరవనీయులైన కాశీపురవాసులారా, కాశీనగర రాజునైన నేను రాజుగా ఈ విచక్షణాధికారాన్ని ఉపయోగించి విశాలగుప్తుడిని రాజ్య కోశాధికారిగా నియమిస్తున్నాను. ఈ కొత్త పదవికి అనుగుణంగా అతడి జీతభత్యాలు నిర్ణయించాలని ఆదేశిస్తున్నాను. ఆస్థానంలో ఒక్క క్షణం చీమ కుడితే చుట్టుకుమనేంత నిశ్శబ్దం ఆవరించింది. బేతాళుడు ఈ కథ చెప్పి విక్రమార్కుడితో, ఓ రాజా, విశాలగుప్తుణ్ణి రాజ్య కోశాధికారి పదవికి ఎందుకు ఎన్నుకున్నట్లు? అతడు వాస్తవానికి ఆ పదవికి పేరు నమోదు చేసుకోలేదు. పైగా రాజాస్థానంలో 50 మంది ముందు తన ప్రస్తుత బాధ్యతల పట్ల తాను సంతోషంగా ఉంటున్నానని ప్రకటించాడు కూడా. ఇప్పుడు ప్రశ్న ఏదంటే, ఆ పదవికి అర్హుడిని కానని తనకి తానుగా ప్రకటించుకున్న విశాలగుప్తుడినే ఆ పదవికి ఎందుకు ఎంపిక చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అభ్యర్థులందరూ కోశాగారంలోని ధనాన్ని దుర్వినియోగపరచాలనే పథకాన్ని
తాము మనసులలో ఉంచుకునే వచ్చారని రాజు అర్థం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తులు ఆ పదవికి ఎంపికయ్యే అవకాశాన్ని ఏమాత్రం కల్పించకూడదని రాజు భావించాడు. అందుకనే ఈ పదవికి పేరు నమోదు చేసుకొని వారిపైనే రాజు దృష్టి పెట్టాడు. ఆ తర్వాతే అతడు తక్కువ వేతనం లభిస్తున్న ఆ పదవిని ఎందుకు ఆశిస్తున్నారంటూ అభ్యర్థులందరినీ ప్రశ్నించాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తాను ఊహించినదే సరైనదని రాజు అభిప్రాయానికి వచ్చాడు. ఆ తర్వాత సభలో విశాలగుప్తుడి సమాధానం విన్న రాజు అతడు తన బాధ్యతలతో సంతృష్టి చెందాడని, నిజాయితీపరుడని, దురాశ లేనివాడని గ్రహించాడు. ఆ పదవికి అతడే ఉత్తమమైన అభ్యర్థి అని అప్పటికే తేలిపోయింది. ఈ పరిస్థితిలోనే రాజు సరైన నిర్ణయం తీసుకోగలిగాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. సజీవ దేవుడు. భర్త రాము పనిపాట లేకుండా తోటలో కూర్చుని ఉండడం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది. చిరాకు పడుతూ భర్తను పిలిచి, ఏమయ్యా, పగటి కలలు కనడం కట్టిపెట్టి పట్టణానికి వెళ్ళి ఈ వారానికి సరిపడే సరుకులు తీసుకునిరా అని చెప్పింది. రాము పళ్ళు కొరుక్కుంటూ చేసేదేమీ లేక పట్టణానికి బయలుదేరాడు. తోటి గ్రామీణులకు మళ్ళీ అతడు కష్టజీవి కాదు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం ఎలా అంటూ రోజంతా మల్లగుల్లాలు పడుతూ ఉండేవాడు. పట్టణానికి వెళ్ళేటప్పుడు రాము ఊరి బయట నది దాటవలసి వచ్చింది. ఏటికి అవతల ఒడ్డున గట్టు పొడవునా దట్టంగా చెట్లు పెరిగాయి. చెట్ల వరుసలో నడుస్తుండగా రాము పెద్ద చింత చెట్టు చూశాడు. అతడి మనస్సులో పలు ఆలోచనలు రేగాయి. కొద్ది రోజుల క్రితం పట్టణంలో ఒక కలప వ్యాపారి రాముతో మాట్లాడుతూ తనకు అత్యవసరంగా చింతకలప కావాలని, మంచి ధర చెల్లిస్తానని చెప్పాడు. ఆ మాటలు గుర్తుకు రాగానే రాముకు మెరుపులా ఒక ఆలోచన తట్టింది. ఈ చింత చెట్టు ఏటికి సమీపంలో గట్టుపై ఉంది. అక్కడ దాన్ని నరికి ముక్కలు చేసినట్లయితే కలప గిడ్డంగికి తీసుకొని పోతే భారీగానే డబ్బు ముట్టవచ్చు. తాను పట్టణం వెళ్ళాలనే విషయం మర్చిపోయి అతడు అక్కడే నిలబడి పథకం పన్నాడు. ఈ పని కోసం తన స్నేహితుడు గోపి సహాయం తీసుకోవాలని అనుకున్నాడు. రాము చేసే తప్పు పనులన్నింటిలో అతడు భాగం పంచుకునేవాడు. చెట్లు కొట్టడంలో అనుభవం ఉన్న కాలయ్య సహాయం తీసుకోవాలని అతడు భావించాడు. రాబోయే పున్నమి రాత్రి కాలయ్య చెట్టును కొడతాడు. గోపి ఎద్దుల బండిని, కూలీని పిలుచుకొస్తాడు. చెట్టును కోసి ముక్కలు చేసిన తర్వాత తెల్లారక ముందే వాటిని బండిలో వేసుకుని కలప గిడ్డంగికి తీసుకుపోతారు. కలప వ్యాపారం నుంచి డబ్బు తీసుకుంటాడు. ఈ పనిలో సాయపడిన వారికల్లా కొంత పంచి మిగిలిన సొమ్ముతో ఇంటికి వస్తాడు. అలా ఆలోచిస్తూ భుజాలు ఎగరేశాడు రాము. అనంతరం పట్టణం వెళ్ళి కలప వ్యాపారిని కలిశాడు. తాను తెచ్చి ఇచ్చే కలప కోసం మంచి బేరం మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత గోపిని, ఇతరులను సంప్రదించాడు. తాను వేసిన పథకాన్ని వారికి చెప్పాడు. వారందరూ చేరి మాట్లాడుకుని చేయవలసిన పనిని ఖరారు చేసుకున్నారు. సమయం రానే వచ్చింది. రాముకు మనసులో ఉత్సాహం పొంగి పొరులుతుంది. చింత చెట్టు పడగొట్టే శుభదినం ఈరోజే మరి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు. సాయంత్రానికి కారుమేఘాలు కమ్ముకున్నాయి. చీకటి పడే వేళకు మెరుపులు మెరిశాయి. త్వరలోనే వర్షం ధారగా కురవసాగింది. రాత్రి భోజనం ముగించుకున్న రాము పథకం ప్రకారం చింత చెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు. చెట్టు కొట్టే కాలయ్య చెట్టు వద్దే అతన్ని కలుసుకుంటాడు. ఇతరులు కూడా అర్ధరాత్రి నేరుగా అక్కడికే వచ్చి కలుస్తారు. అలా ఆలోచించుకుంటూ వర్షాన్ని లెక్క చేయకుండా రాము నదికేసి బయలుదేరాడు. నది సమీపంలో కనుచూపు మేరలో ఎవరూ కనపడలేదు. రాము పెద్దగా నిట్టూర్చాడు. ఎవరైనా తను చేస్తున్న పని చూసి గ్రామ పెద్దకు చెబితే తను పెద్ద చిక్కులో పడతాడు మరి. వర్షం రాము ముఖాన్ని ఈడ్చి కొడుతోంది. మెల్లగా అతడు నదిని దాటసాగాడు. నదిలో మోకాటి లోతు నీళ్లు పారుతున్నాయి. సరిగ్గా నది మధ్యలో నడుస్తుండగా కాస్త దూరంలో అతడికి పెద్దగా శబ్దం వినిపించింది. రాము ఎడమవైపు తిరిగి చూశాడు. నది ఎగువ నుంచి నీళ్లు తన్నుకొస్తున్నాయి. దేవుడా, అది అటవీ ప్రాంతం నది. ఎగున వర్షం పడిందంటే వెంటనే నదికి వరద ముంచుకొస్తోంది. ఈ విషయం తలుచుకోగానే రాము వణికిపోయాడు. ప్రాణం కాపాడుకోవడానికి పరుగుపెట్టాడు. నదిగట్టుకు అడుగు దూరంలో ఉండగానే రాము వరదలో చిక్కుకున్నాడు. నీళ్లు ఒక్కసారిగా ఎత్తి కుదేశాయి. రాము పెనుకేక పెట్టాడు, దేవుడా నన్ను కాపాడు అని.
ఉన్నట్లుండి దూలం వంటి వస్తువుపై పోయి పడ్డాడు. దాన్ని 2 చేతులతోనూ పట్టుకున్నాడు. అమ్మయ్య! వరద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే. కాసేపయ్యాక తను ఒక చెట్టుని పట్టుకుని ఉన్నట్లు అర్థమయింది. వరద నీటిలో కొట్టుకుపోకుండా తనను కాపాడింది ఈ చెట్టే మరి. నెమ్మదిగా అతడు చెట్టు పైకెక్కి కూర్చుండిపోయాడు. కనుచూపు మేర ఎవరూ కనపడలేదు. తన మిత్రుడు గోపి, చెట్లు కొట్టే కాలయ్య, పనివాడు ఎక్కడా కనపడలేదు. వాళ్ళు తెలివిగా ఉండి నది దాటి రాకుండా ఉండిపోయారేమో. ఆ రాత్రంతా తను చెట్టు మీదే ఉండాలని రాము గుర్తించాడు. వేరే మార్గం లేదు. కాసేపయ్యాక వరద నీటిలో ఒక శరీరం కొట్టుకు వస్తున్నట్లు చూశాడు. అతడు ఒక అబ్బాయి. ఒక్కసారిగా రాము అతడిని చెట్టుపైకి లాక్కున్నాడు. త్వరలోనే ప్రాణంతో నిలిచిన కొన్ని మేకలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. రాము వాటిని కూడా కాపాడాడు. ఆ అబ్బాయి గొర్రెల కాపరి. నదికి సమీపంలో ఉండే అతడి గుడిసె వరద నీటిలో కొట్టుకుపోయింది. రాము, గొర్రెల కాపరి, మేకలు రాత్రంతా ఆ చెట్టు మీదే ఉండిపోయారు. వరద నీరు మరి కాస్త ఎత్తులో వచ్చి ఉంటే చెట్టు సైతం కొట్టుకుపోయేది. కాసేపయ్యాక వర్షం ఆగిపోయింది. వరద కూడా తగ్గుముఖం పట్టింది. తర్వాత తెల్లారిపోయింది. రాము తానెక్కడ ఉన్నాడో గమనించాడు. ఆశ్చర్యం! తాను నరికి వేయాలనుకున్న చింత చెట్టు మీదే ఉన్నాడతను. ఆ చెట్టు కొమ్మల్నే తెగ నరికి డబ్బు కోసం దాన్ని తెగనమ్ముకోవాలని పథకమేశాడు తను. మరి ప్రతిగా ఆ చెట్టు తనకేమిచ్చింది? భయంకరమైన ప్రమాద పరిస్థితుల్లో అది తనకు నీడనిచ్చింది, ప్రాణం కాపాడింది. అతడి కనుకొనుకుల నుంచి కన్నీళ్లు రాలాయి. అతడు మెల్లగా గొనుక్కున్నాడు. వృక్షరాజమా, నేను నీ పట్ల క్రూరంగా, నిర్దయగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. సహజ సిద్ధంగానే తను సోమరి, స్వార్థపరుడును. కానీ ఆ కాలరాత్రి తను ఒక అబ్బాయిని, మేకలను కాపాడాడు. నిజంగా అది తన జీవితంలో ఎన్నడూ చెయ్యని మంచి పని. తన వంటి క్రూరుడిని ఆశ్రయం ఇచ్చిన చింత చెట్టు ప్రభావంతో తను కూడా మంచి పని చేసి మనిషిగా మారాడు. ఈ ఆలోచన రాగానే రాము మనసు తేలికయింది. చింత చెట్టును కావలించుకొని గొనిగాడు. కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు పశువులా వ్యవహరించాను. నన్ను మనిషిగా మార్చావు. ఉన్నట్టుండి అతడికి మనుషుల స్వరాలు వినిపించాయి. తన భార్య అంజలి, మరికొందరు గ్రామస్తులు చెట్టు వద్దకు పరిగెత్తి వస్తుండడం చూశాడు. రాము రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అంజలి కలవరపడిపోయింది. కొంతమంది గ్రామస్తులను తీసుకుని అతడిని వెతుకుతూ వచ్చింది. అతడు క్షేమంగా ఉన్నాడని తెలియగానే ఆమెకు సంతోషం పట్టలేకుండా పోయింది. గత రాత్రి తాను చావు బతుకుల మధ్య ఎలా కొట్టుకులాడింది రాము వివరించి చెప్పాడు. వరద ముంపు నుంచి బయటపడ్డమే గొప్ప అదృష్టమని అన్నాడు. అంజలి చెప్పింది, అవును, భవానీమాత దయవల్లే నీవు బతికి బయటపడ్డావు. మనం ఆ తల్లిని మొక్కుకుందాము. వద్దు అంజలి, ఈ దేవతే నన్ను కాపాడింది అంటూ రాము చింత చెట్టుకేసి చూపించాడు. ఇది సజీవ రూపంలోని దేవుడు. నేను బతికి బట్టకట్టడానికి ఎవరికైనా కృతజ్ఞత చెప్పుకోవలసి వస్తే ఈ హరిత దేవుడికే చెప్పుకోవాలి. ఇకపై నేను పచ్చనాకు చెట్లను ఎన్నటికీ పడగొట్టనని ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఇతరులు ఎవరైనా చెట్లు నరకడాన్ని కూడా నేను అడ్డుకుంటాను. తర్వాత అతడు చింత చెట్టు ముందు మోకరిల్లి ప్రార్థించాడు. ఆత్మకూరు అనే గ్రామంలో రామకృష్ణయ్య తన కుమార్తె శాంతలాదేవిని అదే ఊళ్ళో ఉన్న బంధువుల యువకుడు కోటిరత్నానికిచ్చి పెళ్లి చేశాడు. కోటిరత్నం వ్యసనపరుడు కాడు, కష్టజీవి. ఉన్నంతలో ఏ లోటు లేకుండా సంసారం నడిపేవాడు. కొన్నాళ్ల తర్వాత కోటిరత్నం భార్యా సమేతంగా మామగారింటికి వచ్చాడు. మామయ్య, నేను ఊరు విడిచి మన రాజధాని విజయనగరం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు. రామకృష్ణయ్య ఆశ్చర్యపోయి, నీకు మన ఊళ్ళో ఏం లోటున్నది? పొలం సాగు చేసుకుంటూ హాయిగానే ఉన్నావు కదా అని అడిగాడు. ఆ మాట నిజమే, కానీ నాకు ఇక్కడ జీవితం యాంత్రికంగా ఉండి చాలా విసుగు పుడుతుంది. ఎన్నాళ్ళున్నా గొర్రెతోక బెత్తెడే అన్నట్టు పండే పంట భుక్తికి జరిగిపోతున్నది. చేతిలో డబ్బు ఏమీ మిగలడం లేదు. అందుకే పట్నం వెళ్ళి ఏదైనా చిన్న వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అన్నాడు కోటిరత్నం. నీకు ఇదివరకు వ్యాపారంలో ఏం అనుభవం ఉన్నది? ఎవరి ఆపు లేకుండా నగరంలో ఏం వ్యాపారం చేస్తావు అని అల్లుడిని ప్రశ్నించాడు రామకృష్ణయ్య. నగరంలో అందరికీ బియ్యం, ఆపరాలు అవసరం. పల్లెల్లో ఉండే పంట కొని నగరంలో దుకాణం తెరిచి అమ్ముతాను. మంచి లాభాలు ఉంటాయి. విజయనగరంలో నా స్నేహితుడు గోవిందు అన్ని విధాలా సహాయం చేస్తానని మాటిచ్చాడు అన్నాడు కోటిరత్నం. అల్లుడు ఉత్సాహం చూసి సంతోషించిన రామకృష్ణయ్య
పెట్టుబడిగా కొంత ధనం ఇచ్చాడు. కోటిరత్నం సంతోషించాడు. తండ్రి నిరుత్సాహపరచకుండా భర్తని ప్రోత్సహించినందుకు శాంతలాదేవి కూడా ఆనందపడింది. సంవత్సరం గడిచింది. అల్లుడిని సంక్రాంతి పండుగకు ఆత్మకూరు రమ్మని రామకృష్ణయ్య కబురు చేశాడు. అయితే తన వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నానని మామగారినే విజయనగరం రమ్మని ఆహ్వానించాడు కోటిరత్నం. రామకృష్ణయ్య సంక్రాంతి పండుగకు కూతురింటికి విజయనగరం వెళ్ళాడు. కోటిరత్నం పంచభక్ష్య పరమాన్నాలతో మామగారికి విందు భోజనం పెట్టి ఖరీదైన దుస్తులు బహుకరించాడు. తనకు పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి ఇచ్చేశాడు. రామకృష్ణయ్య చాలా సంతోషించాడు. మామగారు, నేను వ్యాపార లావాదేవీలలో తీరిక లేకుండా ఉంటాను. ముందు ముందు ఊపిరి సలపనంత పని ఉంటుంది. పండుగలకు మేము రాలేము. మీరు ఇక్కడికి వస్తూ ఉండండి అన్నాడు కోటిరత్నం. రామకృష్ణయ్య సరేనని తలాడించి ఊరెళ్ళిపోయాడు. ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతి పండుగకు విజయనగరం వచ్చాడు. శాంతలాదేవి తండ్రిని పలకరించి కంచుపల్లెంలో భోజనం వడ్డించింది. రామకృష్ణయ్య అసంతృప్తి చెందాడు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని కూతుర్ని ప్రశ్నించాడు. ఈ పర్యాయం కూడా శాంతలాదేవి అడ్డంగా తల ఊపింది. మరుసటి సంవత్సరం తండ్రి వచ్చినప్పుడు వెండి పళ్ళెంలో భోజనం వడ్డించింది. మామగారు ఇప్పుడు ఏమంటాడో చూద్దామని దూరంగా నిలబడి కుతూహలంతో గమనించసాగాడు కోటిరత్నం. కానీ రామకృష్ణయ్య ముఖంలో ఏమాత్రం తృప్తి కనిపించలేదు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని ప్రశ్నించడంతో శాంతలాదేవి బిత్తరపోయింది. కోటిరత్నం తలపట్టుకున్నాడు. మామగారు వెండి పళ్ళెంతో వడ్డించినా ఎందుకు తృప్తి పడడం లేదో అతనికి అర్థం కాలేదు. మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చింది. రామకృష్ణయ్య విజయనగరం వచ్చాడు అల్లుడి పిలుపు అందుకుని. శాంతలాదేవి తలతల మెరిసిపోతున్న బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించి తండ్రి పక్కనే కూర్చుని విసురుతూ ఉంది. కోటిరత్నం మళ్ళీ దూరంగా నిలబడి ఈసారైనా మామగారు తృప్తి పడతారా లేదా అని గమనిస్తున్నాడు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని కూతుర్ని యథావిధిగా ప్రశ్నించాడు. శాంతలాదేవికి మతిపోయింది. అదేంటి నాన్న, బంగారు పళ్ళెం కంటే మంచిది ఎక్కడుంటుంది అని ప్రశ్నించింది. ఎందుకుండదమ్మా, ఉంటుంది అన్నాడు రామకృష్ణయ్య నవ్వుతూ. మామగారి ఉద్దేశం ఏమిటో అర్థం కాక కోటిరత్నం జుట్టు పీక్కున్నాడు. బంగారు పళ్ళెంలో భోజనం పెట్టినా మామగారు ఎందుకు తృప్తి పడలేదు? అంతకంటే మంచి పళ్ళెం ఎటువంటి లోహంతో చేస్తారు? బంగారం కంటే ఖరీదైన లోహం ఎక్కడైనా ఉంటుందా? కోటిరత్నానికి ఎన్నో సందేహాలు కలిగాయి. తమకు బంగారు పనులు చేసే బ్రహ్మచారిని కలుసుకుని జరిగింది చెప్పాడు కోటిరత్నం. లోకంలో బంగారం కంటే మంచి పళ్ళెం ఉంటుందా అని అడిగాడు. బ్రహ్మచారి నవ్వి, ఎందుకు ఉండదు? మహారాజులు, రాణీలు తినే పళ్ళాలు నవరత్నాలతో పొదిగిస్తారు. నవరత్న ఖచ్చితమైన పళ్ళాలలో వాళ్ళు భోంచేస్తారు. బంగారు పళ్ళెం కంటే అవి మంచివే కదా అన్నాడు. తర్వాతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజుకి నవరత్నాలతో పొదిగిన బంగారు పళ్ళాన్ని సిద్ధం చేయించాడు కోటిరత్నం. శాంతలాదేవి తండ్రికి నవరత్న ఖచ్చితమైన బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించింది. రామకృష్ణయ్య భోజనం చేస్తుండగానే కోటిరత్నం అక్కడికి వచ్చాడు. మామగారు, ఇంతకంటే మంచి పళ్ళెం చేయించడం నా వల్ల కాదు. మహారాజులు కూడా ఇటువంటి నవరత్న ఖచ్చితమైన పళ్ళెంలోనే భోజనం చేస్తారు అని ముందుగానే అన్నాడు కోటిరత్నం. రామకృష్ణయ్య అందుకు పెద్దగా నవ్వి, నా ఉద్దేశం మీకు అర్థం కాలేదు. సంపాదనను బట్టే ఇంట్లో సౌకర్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. మీరు తినే కంచం విలువ పెరుగుతూ ఉందంటే మీ వ్యాపారం బాగా సాగుతుందనే కదా అర్థం. బాగా సంపాదించి వ్యాపారం వృద్ధి చేసుకోవాలనేది నా కోరిక. అది నర్మగర్భంగా సూచించాను. వ్యాపారి ఎప్పుడూ తాను సంపాదించిన దానితో తృప్తి పడకూడదు. ఇతర వ్యాపారులతో పోటీ పడుతూ వ్యాపారం వృద్ధి చేసుకోవాలి. అందువల్ల ఎక్కువ మందికి ఉపాధి చూపించిన వారు అవుతారు. రైతులు పల్లెలలో ధాన్యం పండిస్తే కదా బళ్ళున్న వాళ్ళు రవాణా చేసేది. ధాన్యాన్ని బియ్యంగా దంచే కూలీలు, పెద్ద వ్యాపారులు, చిన్న వ్యాపారులు అందరూ జీవిస్తారు కదా. ఎవరికి వారు తృప్తిపడి ఊరుకుంటే ప్రపంచం నడవదు అన్నాడు. కోటిరత్నానికి అంతా అర్థమైంది. తను పల్లెటూరు నుంచి నగరానికి వచ్చింది భుక్తి కోసమే కాదు, బాగా సంపాదించడానికి, అలాగే కొందరికి ఉపాధి కల్పించడానికి కదా అనుకుని తృప్తిపడ్డాడు. విమర్శ. త్రిపర్ణ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి విష్ణువర్ధనుడు సహృదయుడు, సమర్థుడును. రాజ్య వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు విచక్షణను పాటించగలడని పేరు పొందాడు.
ఒకసారి సర్వసేనాని సూరసేనుడు చక్రవర్తి వద్దకు వచ్చి, ప్రభు, మన సామంత రాజ్యాలలో ఒకటైన రామపురి రాజ్యాన్ని ఏలే అనంతవర్మ ఏలిన వారి శాసనాలను విమర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కప్పం కట్టడానికి కూడా 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు. తమ ఆజ్ఞ అయితే తక్షణమే వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి వస్తాను అన్నాడు. సేనాని మాటలు విన్న విష్ణువర్ధనుడు, అనంతవర్మకు తప్పక బుద్ధి చెప్పవలసిందే, ఎలా చెప్పాలన్నది మేము ఆలోచిస్తాం అని అప్పటికి అతడిని పంపేశాడు. చక్రవర్తి ఆదేశాలకు ఎదురు చూస్తూ రామపురి మీదకు దండెత్తేందుకు సన్నాహాలను చేసుకోసాగాడు సూరసేనుడు. అంతలో ఓ రోజున అతనికి చక్రవర్తి నుండి పిలుపు రానే వచ్చింది. ఉత్సాహంగా వెళ్ళాడు అతడు. విష్ణువర్ధనుడు సూరసేనుడితో రామాపురం గురించి కానీ అనంతవర్మ గురించి కానీ ప్రస్తావించలేదు. సూరసేన, ఉమ్మడి కుటుంబపు వ్యవస్థను గూర్చి అధ్యయనం చేస్తున్నాము మేము. ఆ సందర్భంలో నీ సహకారం కోరి పిలిపించాము అన్నాడు. సామాజిక దృక్పథం కలిగిన చక్రవర్తి విష్ణువర్ధనుడు తరచుగా అటువంటి విషయాలపై అధ్యయనం చేస్తుండడం కద్దు. అందుకే అవశ్యం సెలవీయండి ప్రభు అన్నాడు సూరసేనుడు. ఆ అధ్యయనంలో ఓ భాగమైన కుటుంబంలో సామరస్యతను గూర్చి పరిశీలించేందుకుని వివిధ తరగతులకు చెందిన కొన్ని కుటుంబాలను నమూనాలుగా తీసుకున్నాం మేము. వాటిలో నీదొకటి చెప్పాడు విష్ణువర్ధనుడు. నువ్వు ఇప్పుడు చేయవలసిందల్లా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి గత 3 మాసాల్లోనూ నీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నువ్వు తీసుకున్న నిర్ణయాలు, వాటిని నీ కుటుంబంలో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భాలు వగైరా వివరాలన్నీ రాసుకుని వచ్చి మాకు చూపించాలి. ఓస్, అదెంత భాగ్యం అనుకున్న సూరసేనుడు చక్రవర్తి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు తల వేలాడేసుకుని వచ్చిన సేనాని చూసి విస్తుపోయాడు విష్ణువర్ధనుడు. మహాప్రభు, తరచి చూస్తే గత 3 మాసాలలోనూ నేను చేసిన ప్రతిపాదనలతో, నిర్ణయాలతో నా భార్య కానీ నా 2 కుమారులు కానీ ఏకగ్రీవంగా అంగీకరించిన సందర్భాలు 1 అరా తప్పితే ఏవీ లేవు అని విన్నవించుకున్నాడు సూరసేనుడు. విష్ణువర్ధనుడు విస్తుపోతూ, ఆశ్చర్యంగా ఉన్నదే, మరి కుటుంబ పెద్దగా నువ్వేం చేశావు? వారిని దండించి నీ దారికి తిప్పుకున్నావా లేదా అని అడిగాడు. అందుకు సూరసేనుడు నవ్వి, ఓ పక్క నేను తాళి కట్టిన భార్య, మరో పక్క పిల్లలు పసివాళ్ళు, అనుభవశూన్యులును. నా నిర్ణయాలలోని లోతుపాతులు వారికి ఎలా అర్థమవుతాయి? అందుకే వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. అలా కొన్ని సందర్భాలలో వారి ఆలోచన సరళిని మార్చగలిగాను. కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలకు అనుగుణంగా నా నిర్ణయాలను మార్చుకున్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు విష్ణువర్ధనుడు మందహాసం చేసి, రామపురాధీశుడు అనంతవర్మ విషయంలో నువ్వు చేసిన ఫిర్యాదుకు సమాధానం కూడా ఇదే సూరసేన. అనంతవర్మ సామంతుడైనంత మాత్రాన అతడు మనకు బానిస అని అర్థం కాదు. మన సామ్రాజ్యం అనే ఉమ్మడి కుటుంబంలో అతను ఒక భాగస్వామిగా ఉంటున్నాడు. చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉంది. వారు మనకు చెల్లిస్తున్న కప్పము మన సామ్రాజ్యంలో వారు ఒక భాగమేనన్న సత్యము వారికి ఆ హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పుపట్టడం సమంజసం కాదు అన్నాడు శాంతంగా. ప్రభు అన్నాడు సూరసేనుడు తెల్లబోయి. సూరసేన, ఓ క్షణం అధికార మదం అనే పొరని తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైన నీ సొంత కుటుంబంలోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకు, భర్తకు, కన్నవారికి, సంతానానికి నడుమనే ఆలోచనలలో ఓ పొందికంటూ కుదరడం లేదు. అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయపరమైన శాసనాల విషయంలో ఏలికల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంలో వింత ఏమున్నది? మన శాసనాల పట్ల అనుమానాలు రేగాయంటే ఆ లోపం మనదే అవుతుంది. ఆ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనపైన ఉంది. ఓ క్షణం ఆగి సాభిప్రాయంగా సేనాని వంక చూశాడు విష్ణువర్ధనుడు. మనకు అధికారం ఉంది కదా అని విమర్శించిన వారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే అవుతుంది. అసలు విమర్శలనేవి లేకుంటే మన చర్యలలోని లోటుపాట్లు మనకి ఎలా తెలిసి వస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే. విష్ణువర్ధనుడి నిశిత దృష్టికి, విశాల దృక్పథానికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు సూరసేనుడు. నా అజ్ఞానానికి మన్నించండి మహాప్రభు. స్వయంగా రామపురికి వెళ్ళి అనంతవర్మని కలుసుకుంటాను.
అతని అనుమానాలను, శంకలను నివృత్తి చేసి పని సాధించుకుని వస్తాను అని చక్రవర్తి వద్ద అనుమతి తీసుకుని నిష్క్రమించాడు వేటగాడు. పంచవని రాజ్యం రాజు విక్రమధీరుడు మహావీరుడు. అయితే అతనికి తనను మించిన వారు లేరన్న అహంకారం జాస్తి. అతడికి వేటంటే ప్రాణం. వీలు చూసుకుని తరచుగా అరణ్యానికి వెళ్ళి జంతువులను వేటాడేవాడు. ఎప్పటిలాగే ఒక పర్యాయం విక్రమధీరుడు మెరికల్ లాంటి కొంతమంది సైనికులను వెంట తీసుకుని అరణ్యానికి వేటాడడానికి వెళ్ళాడు. ఒక జింకపిల్లను చూసి బాణం గురిపెట్టాడు. అదే సమయానికి దూరం నుంచి ఒక బాణం వచ్చి జింకపిల్లను తాకింది. అది నేలకు ఒరిగింది. తను గురిపెట్టిన జింకపిల్లను వేటాడినది ఎవరా అని విక్రమధీరుడు బాణం దూసుకొచ్చిన దిశగా చూశాడు. ఒక పదమాటు నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని వేషధారణ చూసి విక్రమధీరుడు అతడు తప్పక వేటగాడు అయి ఉంటాడని భావించాడు. ఆ వేటగాడు మహారాజుని సమీపించినంతనే నమస్కరించి, మహారాజా, క్షమించండి, మీరు జింకపిల్లని బాణం గురిపెట్టిన విషయం తెలియక నేను బాణం వదిలాను అన్నాడు. విక్రమధీరుడు కన్నెర్ర చేసి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నా పేరు రణమల్లు, పొట్టపోసుకోవడానికి జంతువులను వేటాడుతుంటాను అని చెప్పాడతను. నేను వేటాడదలిచిన జింకపిల్లను నీవు వేటాడి పెద్ద తప్పు చేశావు. అందుకు శిక్షగా నీ కుడి చేతి బొటనవేలును నరికేస్తాను అన్నాడు విక్రమధీరుడు. మహారాజా, తెలియక చేసిన తప్పుకు అంత శిక్ష తగదు. విలుకాడికి కుడి చేతి బొటనవేలు ప్రాణంతో సమానమని మీకు తెలియనిది కాదు అన్నాడు రణమల్లు. నీవు నన్ను మించిన విలుకాడివా అని పరిహాసించాడు విక్రమధీరుడు. మీరు యుద్ధభూమిలో ఎంత వీరులో ఈ అరణ్యంలో నేనంత వీరుణ్ణి బదులు పలికాడు రణమల్లు. విక్రమధీరుడు ఆగ్రహంతో తక్షణం వీడి ప్రాణం తీయండి అని భటులను ఆదేశించాడు. భటులు రణమల్లు మీద కత్తులు దూస్తుండగా హఠాత్తుగా ఒక మహావృక్షం మీద నుంచి భయంకరమైన కొండ చిలువ మహారాజు మీద పడి అతన్ని చుట్టేసింది. మహారాజు సైనికులు బిత్తరపోయారు. కొండ చిలువ బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతని శక్తి చాలలేదు. సైనికులు కత్తులు దూసి కూడా కొండ చిలువ మీద దాడి చేస్తే మహారాజుకు మరింత ప్రమాదమని శంకించారు. ఆ దృశ్యం చూసిన రణమల్లు తక్షణమే విల్లు సంధించి రాజుకు చిన్న గాయమైనా తగలకుండా కొండ చిలువ మీదకు వదిలాడు. దాంతో కొండ చిలువ పట్టు సడలించింది. అదే అదునుగా విక్రమధీరుడు కొండ చిలువ బారి నుంచి బయటపడి పరుగున యువతలికి వచ్చాడు. రణమల్లు కొండ చిలువను సమీపించి తన మొలనున్న చురకత్తి తీసి దాని ప్రాణం తీశాడు. విక్రమధీరుడు రణమల్లును కౌగిలించుకుని, అహంకారంతో నిన్ను చులకన చేసి మాట్లాడాను, నీ ప్రాణం తీయించబోయాను, అయినా నీవు నన్ను కాపాడావు. యుద్ధభూమిలో ఇదే పరిస్థితి నా శత్రురాజుకు వస్తే నేను అతని చావునే కోరతాను. నీలా దయచూపను. నీవు నాకంటే గొప్పవాడివి, నన్ను మన్నించు అని కోరాడు. అందుకు రణమల్లు, మహారాజా, విలుకాడికి చేతి బొటనవేలు ఎంత ముఖ్యమో మనిషి అనేవాడికి మానవత్వం అంత ముఖ్యం. ఒక మనిషిగా నా ధర్మం నేను నిర్వర్తించాను, అంతేగాని ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు అని వినయంగా బదులు పలికాడు. విక్రమధీరుడు తన మెడలోని ముత్యాల హారం తీసి రణమల్లు మెడలో వేసి అతనికి కృతజ్ఞతలు చెప్పి వెనుతిరిగాడు. తేడా, ఆ రోజు ఎదురింటి రోజీ పుట్టినరోజు వేడుకకు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా 2 బుగ్గల మీద చేతులుంచుకుని దీక్షగా ఏదో విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంది 6 ఏళ్ల దీపిక. దీపిక తండ్రి వెంకటరాజుకి అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కగానొక్క కూతురైన దీపికను వాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. మరి నువ్వేమైనా దీపుని కోప్పడ్డావా అని అడిగాడు భార్య మైత్రేయిని. లేదే, ఎందుకలా అడుగుతున్నారు అంది మైత్రేయి భర్తతో. మరైతే రోజు గలగలా నవ్వుతూ ఇల్లు పీకి పందిర వేస్తూ అల్లరి చేసే మన దీపిక ఎందుకంత విచారంగా కూర్చుంది? నేను వంటింటి పనిలో పడి గమనించనే లేదు సుమండి. ఎదురింటి డాక్టర్ గారు అమ్మాయి రోజీ పుట్టినరోజుకి వెళ్ళేటప్పుడు బాగానే ఉందే, పదండి కనుక్కుందాం అంది మైత్రేయి. ఏమ్మా దీపు, అలా ఉన్నావేం? లాలనగా అడిగిన తండ్రి కేసి చూసిన దీపిక కళ్ళల్లో ఏదో బాధ కదలాడింది. మరేమో రోజీకి ఎన్ని బహుమతులు వచ్చాయో నాన్నగారు, కార్లు, బొమ్మలు, బట్టలు,
అంది రోజీ. వెంకటరాజుకి విషయం అర్థమైంది. అన్నట్టు దీపు, రేపు బడిలో పాటల పోటీలున్నాయన్నావు కదా, బాగా సాధన చేశావా? ఏది ఓసారి పాడి వినిపించు మరి అన్నాడాయన దీపిక దృష్టిని మళ్ళిస్తూ. తను అమ్మ దగ్గర నేర్చుకున్న అన్నమయ్య కీర్తనను తండ్రికి పాడి వినిపించింది దీపిక. తల్లి ఆ పాటలో 1-2 చోట్ల ఎలా చక్కని భావాన్ని పలికించాలో చెప్పి సరిదిద్దింది. మరునాడు సాయంత్రం వెంకటరాజు వచ్చేసరికి దీపిక గుమ్మం దగ్గరే ఎదురైంది. పాటల పోటీలో ప్రథమ బహుమతిగా తనకిచ్చిన త్యాగరాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని తండ్రికి చూపించి ఆనందంతో గంతులేసింది. ఎంతో ఖరీదు చెయ్యని ఈ పుస్తకం చూసి ఎందుకంత సంతోషం తల్లి అని అడిగాడు వెంకటరాజు నవ్వుతూ. మరేమో నాకు బహుమతి ఇస్తూ న్యాయమూర్తి గారు నేను పెద్దయ్యాక ఎంతో గొప్ప గాయనివి అవుతానని మెచ్చుకున్నారుగా, అంటే ఇది నీ ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన పుస్తకం అన్నమాట అన్నాడు తండ్రి. దీనిని భద్రంగా దాచుకుంటాను, ఎంత పెద్దయినా దీనిని నేను మర్చిపోలేను నాన్నగారు అంది దీపిక మెరుస్తున్న కళ్ళతో. చిన్నతనంలో పిల్లలను ప్రోత్సహించడం, వారి ప్రతిభను మెచ్చుకోవడం అనేవి వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయని తెలిసిన వెంకటపతిరాజు కూతురి తల ప్రేమగా నిమురుతూ అన్నారు. దీపు, ఇప్పటికైనా కానుకలకి బహుమతికి తేడా తెలిసిందా? కానుకలనేవి మనకి ఇష్టమైన వారు మన మీద ప్రేమతో ఇచ్చేవి. బహుమతి మనం స్వయం కృషితో మన ప్రతిభకి గుర్తింపుగా మనం సంపాదించుకునేది. రెండూ సంతోషం కలిగించేవే అయినా మన కష్టం లేకుండా వచ్చే వాటికంటే మనం కష్టపడి సాధించుకున్న బహుమతులకే ఎక్కువ విలువని నీకు అర్థమైంది కదా అన్నారు. దీపిక బాగా అర్థమైందన్నట్లు తల ఊపడమే కాకుండా తనకి వచ్చిన బహుమతిని అలాగే అపురూపంగా గుండెకు హత్తుకుని చుట్టుపక్కల స్నేహితులందరికీ చూపించేందుకు సంబరంగా బయటికి పరిగెత్తింది. మహారాజయోగం. బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు జనరంజకంగా పరిపాలించారు. ఆ వంశానికి చెందిన రూపసింహుడనేవాడు కడుపేదవాడు. అతనికి ధనం గాని ఆస్తి గాని చివరకు బంధువులు గాని లేరు. అతనికున్న ఆస్తి యావత్తు చినిగిపోయిన దుస్తులు, 2 గోనె పట్టాలు, 1 గొడ్డలి. ఈ గొడ్డలితో రూపసింహుడు రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి 3 రూపాయలకు అమ్ముకునేవాడు. అందులో 2 రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులో అద్దెకు తీసుకునేవాడు. మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు. ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజటీవీతో సవారీ అయి వెళ్ళేవాడు. మంచి యువకుడు, అందగాడు అయిన ఈ వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజనుకునేవారు. ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజ వంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే అద్దె దుస్తులను గుర్రాన్ని తిరిగి ఇచ్చివేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లరి డబ్బులతో ఇన్ని మరమరాలు శనగపప్పు కొని తిని కాసిని మంచినీళ్లు తాగి 1 గోనెపట్ట నేల మీద పరుచుకుని మరొకటి మీద కప్పుకుని నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు. ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి సువాసన తగిలింది. వెళ్ళి చూసేసరికి మంచి గంధపు చెట్టు కనిపించింది. రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్కి తీసుకుని యథాప్రకారం కట్టెలు కొట్టుకుని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతుండగా నగరపు కూడలిలో ఒక పరదేశి అతనికి ఎదురై నమస్కారం మహాప్రభు అన్నాడు. ఎవరు పోయి నీవు అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు. ప్రభు, నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి, తమ దేశంలో వ్యాపారం ముగించుకుని పోతున్నాను అని విన్నవించాడు పరదేశి. రూపసింహుడు తన జేబులో నుంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశికి ఇస్తూ, ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీనిని సింహల రాజుకు అందజేయి, నీ పని సానుకూలం అవుతుంది అని తన గుర్రాన్ని ఆదేశించి శరవేగంతో వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహలరాజుకు అందజేశాడు. గంధపు చెక్క ఎరుగని సింహలరాజు ఆ కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చెయ్యటమే కాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాదుకలు బహుమానంగా పంపాడు.
ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగర కూడలిలో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు. నమస్కారం మహాప్రభు అన్నాడు వర్తకుడు. ఎవరు నీవు అన్నాడు రూపసింహుడు గుర్రం ఆపి. మహాప్రభు, నేను పరదేశీ వ్యాపారిని. తాము పంపిన కానుక సింహలరాజుకి అందజేశాను. ఆయన తమకి పాదుకలు పంపారు అన్నాడు వర్తకుడు. నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు. అరేబియా దేశం వెళ్తున్నాను అన్నాడు వర్తకుడు. అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహుకరించు. నీ పని సానుకూలమవుతుంది అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు అలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలను చూసి ఆ అమూల్యమైన కానుకను పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు. అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమాశ్వాలు. వాటిలో ఉత్తమోత్తమైనవి 100 తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు. రూపసింహ ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ 100 గుర్రాలు మా కానుకగా వారికి అందజేయి. వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది అని వర్తకుడితో చెప్పాడు. వర్తకుడు ఆ 100 గుర్రాలను శ్రద్ధగా వెంటబెట్టుకొచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు. త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుడిని చూసి ఆగాడు. వర్తకుడు 100 అరేబియా గుర్రాలను చూసి, మహాప్రభు, అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు, స్వీకరించండి అన్నాడు. నీవిప్పుడు ఏ దేశం పోతున్నావో అని అడిగాడు రూపసింహుడు. నేను తిరిగి సింహలం పోతున్నాను అన్నాడు వర్తకుడు. అయితే వీటిని తీసుకుపోయి సింహళరాజుకు మా కానుకగా ఇవ్వి అంటూ రూపసింహుడు వేగంగా వెళ్ళిపోయాడు. వర్తకుడు 100 అశ్వాలను సింహళరాజుకు సమర్పించి అది రూపసింహ ఠాకూర్ కానుక అని విన్నవించాడు. ఈ కానుక చూడగానే సింహళరాజు హృదయం ద్రవించింది. రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతని స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది. రూపసింహుడు యువకుడని, అందగాడని వర్తకుడి వల్ల విని సింహళరాజు తన ఏకైక పుత్రికను అతనికిచ్చి పెళ్లి చేయ తలబెట్టాడు. రూపసింహుడు కొరకు రాజోచితమైన దుస్తులు, ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు. రూపసింహుడి నివాస స్థానం తెలియని కారణం చేత వర్తకుడు సింహళరాజు పంపిన పరివారాన్ని నగర కూడలిలో ఉంచాడు. సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు. వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందించాడు. రూపసింహుడు ఆ సందేశాన్ని తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు. రూపసింహుడు తన అరువు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహళరాజు పంపిన దుస్తులను, ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో మేనా చేయించుకుని సాయంకాలానికి కూడలికి చేరాడు. అక్కడ వర్తకుడు, సింహళరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి సింహళ దేశానికి ప్రయాణమై వెళ్ళారు. సింహళ రాజకుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది. సింహళరాజుకు కుమారులు లేనందున కాలక్రమాన రూపసింహుడే సింహళానికి రాజై చాలా కాలం పరిపాలించాడు. రుజువు: సుబ్బరాజుది కొబ్బరికాయల వ్యాపారం. ఆ ఊర్లో ఒకే దుకాణం ఉండడం వలన సుబ్బరాజు వ్యాపారానికి తిరుగు లేకుండా పోయింది. లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలు ఉపయోగిస్తూ తన వ్యాపారానికి డోకా లేకుండా చూసుకునేవాడు. వ్యాపారంలో తనకు తోడుగా కొడుకు సోమరాజును ఉంచుతూ తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించాడు. సోమరాజు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఒకరోజు చౌకగా వస్తున్నాయని 2000 కొబ్బరికాయలు ఒక్కసారిగా కొనేశాడు సుబ్బరాజు. అది చూసిన సోమరాజు, నాన్నగారు, ఇవి మంచి రోజులు కావు. ఈ నెలలో పూజలు, వ్రతాలకు ముహూర్తాలు కూడా లేవు. అమ్మకంలో ఆలస్యం అయితే నిల్వ వలన కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇలా అయితే నష్టాల్లో కూరుకుపోతామేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సుబ్బరాజు నవ్వుకుంటూ, తెలివి ఉండాలి గాని ఈ కొబ్బరికాయలన్నీ ఈరోజే అమ్మకం చేయగలను. అందుకు ఒక చిట్కా కూడా ఆలోచించి ఉంచుకున్నాను అన్నాడు. ఇంతలో దుకాణానికి సుగుణ అనే ఇల్లాలు వచ్చింది. కొబ్బరికాయ ఒకటి కావాలి అని అడిగింది. సుబ్బరాజుకు సుగుణ అంతకు ముందే పరిచయం ఉండటంతో, ఒక కొబ్బరికాయ దేనికమ్మా వెళ్తున్నావు అని అడిగాడు.
ఇంటికి చుట్టాలు వచ్చారు. పాయసంలో కొబ్బరికూర వేసేందుకు అని సమాధానమిచ్చింది సుగుణ. నీకు ఈ విషయం తెలీదా అంటూ సాగదీశాడు సుబ్బరాజు. ఏ విషయం ఆతృతగా అడిగింది సుగుణ. దిష్టి కొబ్బరికాయల పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఏమిటా పూజ ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణ. ప్రతి ఇల్లాలు ఇంటి యజమానికి 3 కొబ్బరికాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కొట్టాలి. అలా చేయకపోతే ఇంటి యజమానికి ప్రమాదం అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఎవరు చెప్పారు అడిగింది సుగుణ. పొరుగురి జ్యోతిష్కుడు చెప్పాడు. వాళ్ళ ఊరు వారంతా ఈ పూజ చేసి సుఖంగా ఉన్నారు. ఇంతవరకు నీ చెవిన పడలేదా అడిగాడు సుబ్బరాజు. నాకు తెలియదు అమాయకంగా అంది సుగుణ. గ్రహదోష పరిహారార్థం ఈరోజే ఈ పూజ చెయ్యి. నీ కుటుంబానికి మంచిది. నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ పూజ విషయం గురించి చెప్పు. మనం బాగుంటేనే ఊరు బాగుంటుంది అన్నాడు సుబ్బరాజు. దానితో సుగుణకు ఒళ్ళు జలధరించింది. భయంతో 3 కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించి వెళ్ళిపోయింది. ఈ పూజ గురించి పొరుగురు జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడు నాన్న అడిగాడు సోమరాజు. అదేరా చిట్కా అంటే, మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు. నేను వేసిన ఎత్తుతో అందరూ చిత్తు కావలసిందే. చూడు ఇక పెరుగుతుంది కొబ్బరికాయల అమ్మకాల జోరు నవ్వుకుంటూ గర్వంగా చెప్పాడు సుబ్బరాజు. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా అడిగాడు సోమరాజు. అందరికీ ఇది మూఢనమ్మకమైతే నాకు మాత్రం వ్యాపార రహస్యం అంటూ సమర్థించుకున్నాడు సుబ్బరాజు. సుబ్బరాజు అనుకున్నట్టే సుగుణ ద్వారా ఈ పూజా విషయం ఊరంతా పాకింది. సాయంత్రంలోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు. లాభంగా వచ్చిన 2000 వరహాలను చూసి మురిసిపోయాడు. దుకాణం మూసి తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి వచ్చారు. ఎదురుగా సుబ్బరాజు భార్య సుమతి వచ్చి, కొబ్బరికాయలు తెచ్చారా, దిష్టి పూజ చేయాలి అంటూ ఆతృతగా అడిగింది. కాయలన్నీ అమ్ముడుపోయాయి. లాభం 2000 వరహాలు మాత్రం తెచ్చాను నవ్వుకుంటూ చెప్పాడు సుబ్బరాజు. లాభం సంగతి దేవుడెరుగు. మీరు చల్లగా ఉంటే అదే నాకు 10,000 అంటూ తాయెత్తును సుబ్బరాజు చేతికి కట్టింది సుమతి. ఈ తాయెత్తు ఎక్కడిది అడిగాడు సుబ్బరాజు. మీకు తెలీదా, గ్రహదోష ఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. మన అదృష్టం బాగుండి ఒక జ్యోతిష్కుడు ఇంటికి వచ్చాడు. 10,000 వరహాలు ఇచ్చి ఈ తాయెత్తు కొన్నాను. దీనివలన మీకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పాడు అంది సుమతి. సుబ్బరాజు కోపంతో ఊగిపోయాడు. తాయెత్తు ఎవరు కొనమన్నారు? అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే. తాయెత్తు గురించి అంత డబ్బు ఎందుకు తగలేశావు అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు. నాన్నగారు, ఇందులో అమ్మ తప్పు లేదు. మూఢనమ్మకాలను ఆచరించడం ఎంత తప్పో ప్రోత్సహించడం కూడా అంతే తప్పు. మీరు చిట్కా పేరున లేవదీసిన పుకారు 2000 వరహాలు లాభం తెచ్చిపెట్టింది. అదే పుకారును అవకాశంగా మలుచుకుని జ్యోతిష్కుడు అమ్మ దగ్గర 10,000 వరహాలు తీసుకుని తాయెత్తును అంటకట్టాడు. మీ పుకారే లేకపోతే 10,000 వరహాలు నష్టం వచ్చేది కాదు అంటూ తండ్రిని నిలదీశాడు సోమరాజు. ఈ పుకారు లేవదీసింది తమరా అంటూ కోపంగా చూసింది సుమతి. తన స్వార్థం కోసం చేసిన పని తప్పని రుజువైనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు సుబ్బరాజు. వ్యత్యాసం. చంద్రాపీడుడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడు ఉండేవాడు. ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువు నుంచి నేరుగా ఇంటికి వచ్చేవాడు కాడు. ఎక్కడో ఒక చోట భోజనం చేసి తాంబూలం వేసుకుని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకునేవాడు. ధవళముఖుడి భార్య ఒకరోజు తన భర్తను, మీరు ప్రతిరోజు ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా, ఎవరు మీకు భోజనం పెడతారు, ఎందుకు పెడతారు అని అడిగింది. ధవళముఖుడు భార్యతో, నాకు 2 మంచి స్నేహితులున్నారు. అందులో ఒకడు కళ్యాణవర్మ అనేవాడు. అతను నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు. ఇక రెండోవాడు వీరబాహు అనేవాడు. అతను నాకు ప్రాణ స్నేహితుడంటే అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు అన్నాడు. తన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నారని విని ధవళముఖుడి భార్య చాలా సంతోషించింది. నాకు ఈ మిత్రులను ఒకసారి చూపుతారా అని భర్తను అడిగింది. దానికేం భాగ్యం, రేపు నా వెంటరా, 2 ఇళ్లకు వెళ్ళి వద్దాం అన్నాడు ధవళముఖుడు. మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళారు.
అతడు వారిని గొప్పగా సత్కరించాడు. తన భర్త చెప్పిన దానిలో అతిశయోక్తి లేదని ధవళముఖుడి భార్య తెలుసుకున్నది. తరువాత ఆ దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్ళారు. చదరంగం ఆడుతున్న వీరబాహు ధవళముఖుడికేసి ఒకసారి చూసి, ఏమోయ్ వచ్చావా, కూచో అని తిరిగి ఆటలో నిమగ్నుడయ్యాడు. భార్యాభర్తలు కొంచెంసేపు కూచుని వెళ్ళి వస్తాం అన్నారు. వీరబాహు తల ఎత్తకుండానే మంచిది అన్నాడు. ధవళముఖుడితో భార్య, కళ్యాణవర్మ కన్నా వీరబాహు మీకు మంచి స్నేహితుడని చెప్పారు కదా, ఇతని కన్నా అతనే మనని ఎంతో ఆదరంగా చూశాడే అన్నది. వారిద్దరి మధ్య గల వ్యత్యాసం చూడాలంటే రేపు నువ్వు ఇద్దరి దగ్గరికి వెళ్ళి నా మీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవళముఖుడు భార్యతో. ఆమె మర్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళి అతనితో, అయ్యా, నా భర్తపై రాజుగారు అలిగారు, మీరు మీ మిత్రుడికి సహాయపడగలరా అని అడిగింది. కళ్యాణవర్మ హడలిపోయి, అమ్మా, నేను వర్తకం చేసుకునేవాణ్ణి, రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను, నీ భర్త దేశం వదిలి పారిపోవడం మంచిది అన్నాడు. ధవళముఖుడి భార్య వీరబాహు ఇంటికి వెళ్ళి అతనితో కూడా అదే మాట చెప్పింది. ఈ మాట వింటూనే వీరబాహు డాలు కత్తి పట్టుకుని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో, మిత్రమా, నీ మీద రాజుకు కోపం తెప్పించిన తుచ్చుడెవడో చెప్పు, వెంటనే ఆ పాపాత్ముడిని హతమార్చుతాను అన్నాడు ఆవేశంతో. ధవళముఖుడు నవ్వుతూ, కూచోయ్, మంత్రిగారు రాజుగారిని నా పట్ల సముఖుణ్ణి చేశారులే అన్నాడు. అతడు వెళ్ళిపోయాక ధవళముఖుడు భార్యతో, చూశావు కదా ఈ ఇద్దరు మిత్రులలో గల వ్యత్యాసం అన్నాడు.